కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై పీఈటీ నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లు రువ్వారు. దాంతో సీఐ తలకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కలెక్టర్ సార్ ఏం చేస్తున్నారు, లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఎందుకు స్పందించలేరు? ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే, చిన్న పాప 6 years అమ్మాయి పైన రేప్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారు? వాటిని మాత్రం ఖచ్చితంగా ఉరి తీయకపోతే మేము ఊరుకునేది లేదు. ఒక చర్య కూడా తీసుకోలేదు. తీరా ఇప్పుడు చూస్తే మాకేం తెలియనట్టుగా చేతులు చుట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనిపైన కఠినంగా చర్య తీసుకోవాలా, పోస్కో చట్టం కూడా అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందే డిమాండ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళని అంటే ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ అనే దోషిగా నిలబెట్టి ఇక్కడ ప్రిన్సిపల్ కూడా చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి నాగరాజు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను అప్పగించే పని ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ చర్య వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు అప్పచెప్పాలని చెప్పేసి విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఆఫ్టర్నూన్ రేనా. కామారెడ్డిలోని జీవదాన్ హై స్కూల్లో విద్యార్థినిపై ఒక టీచరు అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన కార్యక్రమాలలో ఏదైతే పోలీసులు అక్కడ ఉన్న స్థానిక సిఐ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా డిఎస్పీ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత అక్కడ ఉన్న అనేక మంది విద్యార్థులు ఆందోళన చేస్తుండగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే కొందరు రాళ్లతోటి పాఠశాల మీద, ఏదైతే జీవిదాన్ పాఠశాల మీద అద్దాలు పగిలేందుకు ప్రయత్నం చేస్తుండగా ఒక రాయి సిఐ చంద్రశేఖర్ రెడ్డి పైన తలకు తీవ్ర గాయమైంది. అక్కడ రక్తస్రావం కావడంతో సిఐ చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే హుటాహుటిన అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానంగా అక్కడ చూసుకుంటే అక్కడ ప్రైవేట్ టీచర్ ఏదైతే పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అనే ఒక ప్రైవేట్ టీచరు 6 ఏళ్ల బాలిక మీద అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి ఆ పాప తల్లిదండ్రులకు చెప్పుకోవడము, తర్వాత ఆ తల్లిదండ్రులు వచ్చి కొంతమంది విద్యార్థి సంఘాలకు ఫిర్యాదు చేయడము, విద్యార్థి సంఘాలందరూ హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రశ్నిస్తుండగా మాట పెరిగి అక్కడ కొద్ది ఆందోళనకరమైన వాతావరణం అక్కడ చెలరేగింది. అయితే ప్రధానంగా అక్కడ చూసుకుంటూనే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, అదేవిధంగా పాఠశాల మీద కూడా రాళ్లతోటి దాడి చేస్తుండగా అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు వాళ్ళని సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆందోళనకారులు ఎంతకు వినకపోవడంతో పాఠశాల ముందే బైఠాయించి ఏదైతే నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. అయితే ఈ గతంలో కూడా అనేక పాఠశాలలో విద్యార్థుల మీద లైంగిక వేధింపులకు, తర్వాత ఇలాంటి అసభ్యకరమైన సంఘటనలు జరుగుతున్నా విద్యాశాఖ అసలు నోరు మెదపడకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేయడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ గడ్డం ఏదైతే మున్సిపల్ ఏదైతే చైర్మన్ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందూప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకొని ఆయన కూడా అదే ఇరు వర్గాల మీద ఏదైతే అక్కడ జరుగుతున్న ఘటన స్థలంలో ఇరు వర్గాలను సంధానించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు చేదాటిందని చెప్పవచ్చు. రేనా. ఓకే సాయిలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.